ఆసీస్కొక రూల్ మాకొక రూలా అంటూ ఎంపైర్ తో వాగ్వాదానికి దిగిన కింగ్ కోహ్లీ. అవును బాస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుందిగా. అయితే డే 2లో రవిచంద్రన్ అశ్విన్ వేసిన 58వ ఓవర్ మూడో బంతికి ముందుకొచ్చి డిఫెండ్ చేయబోయాడు మిచెల్ మార్ష్. బట్ బంతి ప్యాడ్ కి తగిలింది. దీంతో టీమిండియా అవుట్ అని అప్పీల్ చేసింది. కానీ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో టీమిండియా రివ్యూ కోరుకుంది. రివ్యూలో బంతి ఫస్ట్ ప్యాడ్ కి తగిలాకే బ్యాట్ కి తగిలిందని క్లియర్ గా కనిపిస్తుంది. కానీ బాల్ ట్రాకింగ్ ఆధారంగా కాకుండా స్నికో రీడింగ్ ఆధారంగా మిచెల్ మార్ష్ నాట్అవుట్ అని థర్డ్ ఎంపైర్ ప్రకటించాడు. ఫస్ట్ బ్యాట్ కి తాకిందా లేదంటే ప్యాడ్ కి తాకిందా అనడానికి సరైన ఆధారాలు లేవని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్మెన్ కి ఫేవర్ గా నాట్అవుట్ అని ప్రకటించాడు థర్డ్ ఎంపైర్. దీంతో కింగ్ కోహ్లీ ఫీల్డ్ ఎంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. పెర్త్ టెస్ట్ లో ఇలానే కేఎల్ రాహుల్ కి జరిగితే అప్పుడు అవుట్ అని ఇచ్చారు. ఇప్పుడేమో నాట్ అవుట్ అని చెబుతున్నారు. ఏంటి మాకొక రూల్ ఆసీస్కొక రూలా అంటూ ఫైర్ అయ్యాడు. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.